ఇన్సైట్స్ టీవీ. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రద్దీగా ఉన్న పలు మార్గాల్లో అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. రాజధానిలో దాదాపు 12,000 కిలోమీటర్ల మేర రోడ్లు విస్తరించి ఉన్నాయి. అయితే రహదారులు మరీ ఇరుకుగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. 30 నిమిషాల గమ్యస్థానానికి చేరుకోవటానికి గంటకు పైగా సమయం పడుతోంది. రోడ్ల విస్తరణకు భారీ భవనాలు అడ్డుగా ఉండటంతో ఇక అండర్ గ్రౌండ్ టన్నెళ్ల నిర్మాణమే సరైన నిర్ణయమని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదికిచ్చారు. ఈ మేరకు ఐటీసీ కోహినూర్ నుంచి కాజాగూడ, నానక్రామ్గూడ మీదుగా విప్రో సర్కిల్ వరకు 9.5 కిలోమీటర్ల మేర భారీ టన్నెల్ను నిర్మించబోతున్నారు. ఇక ఐటీసీ కోహినూర్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ మీదుగా జేఎన్టీయూ వరకు 8 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఐటీసీ కోహినూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా రోడ్ నెంబర్ 10 వరకు దాదాపు 6.5 కిలోమీటర్ల మేర మరో టన్నెల్ రూపకల్పనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక జీవీకే మాల్ నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా నానల్ నగర్ వరకు 6 కిలోమీటర్ల టన్నెల్ మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నాంపల్లి నుంచి చార్మినార్ మీదుగా చాంద్రాయణగుట్ట ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు 9 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించనున్నారు. దీంతో భవిష్యత్తులో నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి.